నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, అలాగే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఉద్యోగం రాక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్లో కంప్లీట్ చేసినా సరే ఉద్యోగ అవకాశాలు సరిగా సెట్ కావు. వాళ్ళకి నోటి దాకా వచ్చి వెళ్ళిపోయింది అన్నట్టు ఉంటుంది చాలామందికి. అలా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. చాలా అసలు కాన్ఫిడెన్స్ అంతా కోల్పోతూ ఉంటారు. అలా ఉద్యోగం రాని వాళ్ళ కోసం, ఉద్యోగం రావడానికి, అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అందులో గ్రోత్ కోసం ఒక మంచి రెమెడీ చెప్తారా? తప్పకుండా. అంటే మనం పరిహారాలు ఎప్పుడు ఎలా పనిచేస్తాయంటే మనం దాన్ని క్రమశిక్షణగా ఖచ్చితంగా చెప్పినట్టుగా చేయాలి. అప్పుడే పనిచేస్తాయి. జనరల్గా అందరికీ ఏంటంటే ఉద్యోగం కావాలి, అప్పుడు ఏదైనా చేసేస్తా అంటారు. దాని బిఫోర్, తర్వాత, అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈ రెండు కూడా ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే జస్ట్ ఇలా అనుకోగానే, ఒకవేళ జాతకంలో యోగాలు బట్టి ఉంటాయి ఉద్యోగాలు. ఏదైనా సరే మన జీవితంలో ఏదైనా ఒక మంచి జరగాలి అంటే అది మన జాతకం సంబంధించింది. మన జాతకంలో ప్రారంధ కర్మ కానీ, సంచిత కర్మ కానీ, ఆగామి కర్మ కానీ, ఈ మూడు కర్మల్లో ఏదో ఒకటి మంచి జరిగితే వీళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. అయితే ఉద్యోగాలకి జాతకానికి ఏం సంబంధం అంటే ఖచ్చితమైన సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఒకరికి పని చేసే అవకాశం కల్పిస్తే మనకి పని చేసే అవకాశం కల్పిస్తాడు. మనకి ఒకళ్ళు వేళ కావాలని పని తీసేసాం అనుకోండి, కావాలని పని తీపిచ్చాం, అందరూ కలిపి ఒక ప్లాన్ వేసి తీపిచ్చారు. సో దాని శిక్ష ఏంటంటే మనకు పని లేకుండా చేయడం. అది ఈ జన్మ అవ్వచ్చు, గత జన్మలో అవ్వచ్చు. చదవం చూడండి, బాగా చదువుకున్న వాళ్ళు మీరు అడిగారు, బాగా చదువుకొని అయిన వాళ్ళకి ఉద్యోగం లేదు, నేను చదవలేని వాళ్ళకి ఉద్యోగం లేదు. కొంతమంది ఏం చదవకపోయినా ఉద్యోగం వచ్చేస్తుంది వాళ్ళకి, ఏదో వచ్చేసి వాళ్ళు దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. దానికి రీజన్ ఏంటంటే జాతకంలో ఉండే యోగం. ఈ ఉద్యోగం యోగం అనేది జాతకంలో ఉంటుంది. పర్సనల్ జాతకాన్ని ఎప్పుడు కూడా చూపించుకోవాలి, ఎప్పుడు కూడా. ఎందుకంటే వీళ్ళు ప్రారంధ కర్మ ఏముందో తెలుస్తుంది దాంట్లో. అసలు ఎందుకు రాలేదు, ఎందుకు వస్తుంది, అసలు వస్తే ఒకళ్ళు దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ కొన్ని జాతకాలు తెలుస్తాయి. ఇవి వదిలేసి మనం ఓన్లీ పరిహారాలు చేసుకుంటే, ఇప్పుడు ఒక చెట్టు అనిపిస్తుంది, చెట్టు మీద పళ్ళు బాగా ఉన్నాయి, మనకి తెలియదు, దాని గురి చూసి కొట్టడం రాదు మనకి. ఆ విద్య వేరే కదా, గురి చూసి కొట్టే విద్యలు ఉంటాయి కదా, ఆ విద్య నేర్చుకోలేదు. ఊరికే ఒక రాయి తీసుకొని ఒక పండు మీద ట్రై చేసాం, కొట్టాం, అదృష్టం బాగుంటే తగులుతుంది, పండు కింద పడుతుంది, లేకపోతే పడదు. పరిహారాలు అలా. సో జాతకం తెలియకుండా మన పరిహారం డైరెక్ట్గా పరిహారాలు చేసేసుకుంటే అదృష్టం, ఒకవేళ మన ఆ టైం వచ్చింది, వీళ్ళకి అది కలిసింది, ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేస్తుంది. చాలా మంది చూడండి, మేము ఇలా వెళ్ళామంటే అలా వచ్చేస్తుంది ఉద్యోగం అంటారు. కొంతమంది మేము రోజు చేస్తున్నాం, రోజు వెళ్తున్నాం అంటే మాకు రాలేదు ఉద్యోగం అంటారు. దీనికి రీజన్స్ ఏంటంటే రెండు కారణాలు. ఒక కారణం జాతకరీత్యా, రెండో కారణం మనలో ఉన్న ఒక భయం. ఇప్పుడు ఏది మాట్లాడతామో తదాస్తు దేవతలు తదాస్తు అంటారు, పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. ఊరికే అన్ని మాటలు ఆడకండి, తదాస్తు దేవతలు తిరుగుతుంటారు, తదాస్తు అనేస్తే ఆగిపోతుంది, అవ్వదు అని చెప్పేసి అంటుంటారు కదా. సో అప్పుడు ఏంటంటే కలియుగంలో మనం ఏదైనా కావాలి అంటే ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే కావాల్సిందే మాట్లాడాలి, అక్కర్లేంది మాట్లాడకూడదు. ఏం కావాలో అదే మాట్లాడుకోవాలి. ఏమో వాళ్ళకి వచ్చింది నాకు వస్తురాదు, నాకు అంత సీన్ ఉందో లేదో, అలా మాట్లాడుకోకూడదు. చాలామంది అలా మాట్లాడుతుంటారు. పిల్లలు ఏదైనా చేయండి అమ్మ అంటే ఇప్పుడు గుడికి వెళ్ళిపోయి కానీ ఇచ్చేస్తుంది దేవుడు అని మాట్లాడతారు పిల్లలు తల్లిదండ్రులతో. ఇలా మాట్లాడడం పోతుంది. సో మనకి ఏది కావాలో అది మాత్రమే చేయాలి. సో ముఖ్యంగా ఉద్యోగాల కోసం అయితే జాతకంలో రవి బలం బాగుండాలి. సో రవి బాగుంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, మంచి హోదాలో ఉంటారు వాళ్ళు, ఉన్నతమైన స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో రవి భగవానుడు ఒక అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి? మనం తెల్లవారుజామున నిద్ర లేవాలి, సూర్య నమస్కారాలు చేయాలి. రాగి బత్తతో సూర్య నమస్కారం చేసి సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలతో పాటు సూర్య సంబంధించిన ఏదో ఒక స్తోత్ర పారాయణ చేసుకోవడం. ఏమీ రాకపోయినా పర్లేదు, సూర్య నమస్కారాలు చేసి నవగ్రహ ప్రదక్షిణాలు రోజు చేస్తే 41 రోజులు చేస్తే ఉద్యోగం వస్తుంది. అయితే ఆదివారాలు చాలా నిష్ఠగా ఉండాలి ఉద్యోగం వచ్చే వరకు. చాలామంది ఆదివారం రెస్ట్ తీసుకుంటారు, ఆదివారమే పిచ్చి పిచ్చి పనులు చేస్తారు, ఆదివారమే చాలా వరకు కొన్ని చెయ్యకూడని పనులు ఏంటి. ఇక ఇవన్నీ ధూమపానం, మద్యపానం, ఇక ఈ మాంసాహారం తినేదంటే ఈ ఆదివారం చేస్తారు ఎక్కువ మంది. ఇవి ఏమి చేయకూడదు.
ఉద్యోగం వచ్చే వరకు నిష్టగా అన్ని చాలా నిష్టగా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఈ సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల వీళ్ళకి ఆదివారాలు 41 రోజుల్లో ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు సాత్విక ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం, దీనివల్ల వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం 100కి 100% ఉంటుంది. అసలు చాలా మంచి రెమెడీ చెప్పారమ్మా, అందరూ చేసుకోవచ్చు, ఇదైతే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అని చెప్పి అనుకుని అంటారు కదా చూడండి, అపనమ్మకంతో కాకుండా నమ్మకంతో అని చెప్పి అనుకుంటుందా, దాంతో తదాస్తాను అనుకోండి, ఇంకా రాజు ఉద్యోగం పరిహారం చేసిన. జనరల్గా మనం చేసే ప్రతిది కూడా 100%. ఇప్పుడు ఈ వీడియో నేను చూశాను పొద్దున్నే వచ్చింది అని ఎవరికి అనిపించింది అనుకోండి, సో అంతే దేవుడు వాళ్ళకి జాతకంలో ఉన్న యోగం బట్టి వాళ్ళకి అనిపిస్తూ ఉంటాం. ఈ వీడియో చూడడం వల్ల వాళ్ళకి ఓకే చేయమని, అంటే భగవంతుడు ఏదో సందేశం ఇచ్చంటే, అంటే రూపం మనకి సందేశాలు కానీ ఏవైనా సరే కలియుగంలో ఏదో ఒక రూపంలోనే వస్తాయి, అంతేగాని దేవుడి దిగి వచ్చి చెప్పడు కదా మనకి ఇక్కడ. సో దాన్ని మనం గుర్తించగలిగితేనే మన అదృష్టం. చాలామందికి ఏంటంటే దాన్ని గుర్తించుకోవడం రాకపోవడం వల్ల ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ చెప్తూనే ఉంటారు, ఇవన్నీ వింటూనే ఉంటాం, ఏమి రావనుకుంటారు. నేను చెప్తున్నా, ఒక అబ్బాయి నమ్మకంతో పాపం చదువు లేదు, జాతకం చూసి చెప్దామంటే ఏంటి అమ్మ ఉద్యోగం కావాలండి, చదువు లేదు, మాట్లాడడం సరిగా రాదు, ఏం ఉద్యోగం వస్తుంది అబ్బాయికి అని అంటే, ఏదో ఒక ఉద్యోగం కావాలమ్మా, ఉద్యోగం కావాలమ్మా అని చెప్పేసి ఒక కాళ్ళు కొని వంకర అబ్బాయికి, పోనీ సరిగా నడవలేడు. పోనీ ఎక్కడైనా ఏ ఆఫీస్ బాయ్ అయినా కాఫీలు ఇవ్వడానికి టీలు ఇవ్వడానికి పెడదామన్నా కాళ్ళు సరిగా నడవదు. అలాంటి అబ్బాయిని ఏ ఆఫీస్ పెట్టుకుంటారు పాపం, ఎందుకంటే ఆ అబ్బాయితో పని చేయించుకోవడం ఇష్టం ఉండదు కదా పాపం, ఆ బొక్కాలతో ఏం చేస్తాడని చెప్పి, ఈ అబ్బాయి ఏం చేస్తాడు ఉద్యోగం అని చెప్పేసి అంటే, లేదు మేడం అంటే ఇదే పరిహారం చెప్పా. అబ్బాయి 41 రోజులు చెప్పిన పరిహారం చేస్తే ఏం ఉద్యోగం వస్తాయి అబ్బాయి చూద్దామని నేను, నాకు చెప్పమ్మా, నీకు ఉద్యోగం రాగానే చెప్పు, నువ్వు చెయ్యి నాకు చెప్పాను. సరే అమ్మా అని చెప్పేసాను. సరే అని చెప్పేసి అంటే అబ్బాయి చేస్తుంటే ఒక బెంగళూరులో కర్ణాటక దగ్గర ఒక కిరాణా షాప్, పెద్ద కిరాణా షాప్లో అక్కడ సేల్స్ కౌంటర్లో ఎవరినో ఒక అబ్బాయిని పెట్టాలి. ఎందుకంటే యజమానికి వేరే వర్కర్స్ని పెట్టి పని చేపిస్తుంటే వాళ్ళు ప్రతిదీ స్టోర్లో తెచ్చినప్పుడు కొంత పడిపోతుంటే వదిలేయడము, తొక్కేయడము చేస్తున్నాడు, అదంతా చూసుకోవడానికి. సో అవన్నీ అవసరం లేదు. అప్పుడు ఆయన అనుకున్నట్టు, నేను లేదు మొత్తం ఇన్ని అవర్స్ అయితే అవుతుంది, 2 అబ్బాయిలు పెట్టి వెనక నేను ఉండి దగ్గరుండి అటు తిరుగుతూ కస్టమర్ల సరుకులు కట్టిస్తుంటే అప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది. అయితే మరి గల్లా పెట్టి ఒకటి కూర్చోవాలి కదా ఖచ్చితంగా. ఇది ఏదో 2 నుంచి 3 వరకు ఏదో లంచ్ బ్రేక్ అని భోజనానికి వెళ్ళి రావాలి, షాప్లో టైం ఉండట్లేదు. అప్పుడు ఈ అబ్బాయిని పిలిచి, ఈ అబ్బాయి రోజు గుడికి వచ్చి శ్రద్ధగా చేస్తున్నాడని చూసి ఆ షాప్ ఆ గుడికి ఎదుర్కొన్న షాప్ అనమాట పిలిచి, బాబు ఇట్రా నీకు ఉద్యోగం ఇస్తా అండి, ఇక్కడ కూర్చొని అండి జాగ్రత్తగా చిల్ల పచ్చడి సామాన్ అమ్ముతుంది, 5 రూపాయలు 10 రూపాయలు అవన్నీ ఒక డబ్బాలో వేసి రాసి సాయంత్రం నాకు లిస్ట్ ఇస్తావా. ఎందుకంటే చాలామంది ఫోన్పే చేస్తున్నారు, గూగుల్ పే చేస్తున్నారు, 20 రూపాయలు చేశాడు, 30 రూపాయలు చేశాడు, లేకపోతే కొంతమంది క్యాష్ ఇస్తారు, చిల్లర ఇవ్వాలి. సో చేస్తావా, చేస్తాను గురు. హ్యాపీగా ఉద్యోగం వచ్చింది అబ్బాయికి. అబ్బాయి ఫోన్ చేసి, అమ్మ మీరు చెప్పారు నాకు ఉద్యోగం వచ్చింది, 15,000 ఇస్తా అన్నారు, ఒక షాప్లో కూర్చోమని చెప్పారు అని చెప్పేసి. కిరాణా షాప్లో ఏం పని చేస్తావయ్యా నువ్వు, కాళ్ళు అంటే లేదమ్మా నేను నడిచేది ఏం లేదు, క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చోవాలి, లెక్క రాసుకోవాలి, పచారీ సామాన్ లిస్ట్ రాసుకోవాలి, ఆ డబ్బులు రాయాలి, అకౌంట్ రాయమని చెప్పారు అని చెప్పేసి. అవి ఎట్లా రాస్తాను అంటే, ఏం లేదమ్మా 5 రూపాయలు 10 రూపాయలు రాయడం వచ్చిన, ఒక బుక్లో 5 రూపాయలు ఇచ్చారు, వీళ్ళు 10 రూపాయలు ఇచ్చారు, 20 రూపాయలు ఇచ్చారు రాయమన్నారు. అసలు చదువుకోలేదు మరి ఎలా అకౌంట్ రాస్తాడు అబ్బాయి అని అడిగి డౌట్ వచ్చింది. ఇది వచ్చిందమ్మా. సిన్సియర్గా చేస్తే ఎటువంటి వాళ్ళకైనా ఉద్యోగం వస్తుంది, అది చేయాలి కనిపిస్తుంది. రేపు భగవంతుని మార్గం చూపించాడు అబ్బాయికి, ఏదో ఉద్యోగం, ఏదో వాళ్ళకి వచ్చిన జీతం, అబ్బాయి చదువుకి ఆ మాత్రం జీతం రావడమే గొప్ప విషయం కదా. ఆయన ఇస్తా అన్నాడు, పెద్ద కిరాణా జనరల్ షాపు ఇచ్చాడు. ఎందుకంటే ఈ అబ్బాయి నిజాయితీగా పొద్దున్నే గుడికి వచ్చి ప్రదక్షిణాలు చేస్తాడు, మంచోడే, డబ్బు దోచుకునేవాడు కాదు, చదువు లేదు, నమ్మకస్తుడు. ఇంకోటి ఏంటంటే డబ్బు దోచేయడు. ఇది ఆ యజమానికి నన్ను రికమెండ్ చేశాడు, ఇలా అమ్మగారు చెప్పారు జాతకం. ఆ యజమాని ఈ అబ్బాయిని ఎందుకు పెట్టినా అంటే, ఒకటే అమ్మ మంచి నమ్మకస్తుడు, మోసం చేసే లక్షణం అయితే లేదు, పొద్దున్నే సిన్సియర్గా పనిచేస్తున్నాడు, చదువుకోలేదు కనుక ఈ ఫోన్లు చూసుకొని ఫోన్లో గేమ్లు ఆడే అలవాట్లేదు, ఈ అబ్బాయి ఖచ్చితంగా రాస్తాడు, అందుకే పెట్టుకున్నాడు. ఈ రోజుల్లో కావాలి కదా అలాంటి వాళ్ళు, అది అదృష్టం. సో మనం అలా పనులు అలా చేయగలిగితే 100% ఉద్యోగం వస్తుంది. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.